అమెరికా చైనా ట్రేడ్ వార్ లో పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ చైనా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతోంది. ముఖ్యంగా సుంకాల దెబ్బకు ఎగుమతులు నిలిచిపోయి చైనాలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో ఉద్యోగులందరూ కూడా రోడ్డున పడుతున్నారు. ఆర్థిక మందగమనం మధ్య చైనా వస్తువులపై అమెరికా సుంకాలు కర్మాగారాలు మూతపడడానికి దారితీస్తున్నాయి. ఇది పెద్ద సంఖ్యలో కార్మికులను ప్రభావితం చేస్తోంది. హునాన్ ప్రావిన్స్ లోని దావో కౌంటీ నుంచి సిచువాన్లోని సూయినింగ్, ఇన్నర్ మాంగోలియాలోని టోంగ్లియావో వరకు చెల్లించని వేతనాలపై కార్మికులు వీధుల్లోకి వచ్చారు. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ నిపుణుల అంచనాల ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఎగుమతులపై 145% సుంకం విధించడం వల్లే చైనాలోని వివిధ రంగాల్లో కనీసం 16 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ట్రంప్ విధించిన సుంకాలు చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల కార్మిక మార్కెట్పై, ముఖ్యంగా ఎగుమతి సంబంధిత పరిశ్రమలపై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అమెరికా చైనాల మధ్య పరస్పర సుంకాల నేపథ్యంలో ట్రేడ్ వార్ నెలకొంది. టారిఫ్లపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం చైనా అధికారులను సంప్రదించింది. వాషింగ్టన్ ఇటీవల తీసుకున్న వాణిజ్య విధాన నిర్ణయాలు, సుంకాల తగ్గింపు విషయంపై అమెరికాతో చర్చలు జరపాలా వద్దా అని యోచిస్తున్నట్టుగా డ్రాగన్ చెబుతోంది. అయితే తమపై టారిఫ్ విధిస్తూ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిందని అన్నారు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి. ఇప్పుడు ఆ దేశం తమతో చర్చలు జరపాలంటే తమతో నిజాయితీగా ఉండాలంటోంది. తమపై విధించిన ఏకపక్ష సుంకాలను ఎత్తివేయడానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే అమెరికాతో బీజింగ్ సానుకూల చర్యలు చేపడుతుందని చైనా తేల్చి చెబుతోంది. ఇక సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్ మధ్యలో పోటాపోటీ నడుస్తోంది. వాణిజ్య యుద్ధాన్ని తగ్గించే నెపంతో ఈ ఇద్దరు పరస్పర ప్రయోజనాల కోసం తాపత్రయపడుతూ తమని తాము కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వాణిజ్య యుద్ధంలో ఎంతో కొంత విజయం సాధించామని ఇరువురు నేతలు చెప్పుకోవడం ద్వారా టారిఫ్ చర్చలు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ట్రంప్, జిన్పింగ్ తీవ్ర భయాలను ఎదుర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2022 నుంచి తొలిసారి మొదటి 3 నెలల కాలంలో క్షీణించినట్టుగా తాజాగా డేటా విడుదలైంది. దీనివల్ల నెలకొన్న మాంద్యం భయాలను తగ్గించేందుకు ట్రంప్ ఈ వారం చాలా ప్రయత్నించారు. చైనానే టారిఫ్లపై చర్చల కోసం తీవ్ర స్థాయిలో యత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతున్నారు. డీల్ కుదుర్చుకోవడానికి బలమైన అవకాశాలున్నాయని చెప్పారు. చర్చల్లో తమ నిబంధనలకు లోబడే ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పారు. ఇక అది మంచిదేనంటున్నారు ట్రంప్. సుంకాలకు ముందు నుంచే వినియోగ మందగమనాన్ని ఎదుర్కొంటోంది చైనా. రియల్ ఎస్టేట్ సంక్షోభంతో పాటు నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. కరోనా మహమ్మారి తర్వాత గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్న తమ ఆర్థిక వ్యవస్థను కాపాడతామని, వాణిజ్య యుద్ధాన్ని తట్టుకోగలమని చైనా ప్రజలకు జిన్పింగ్ భరోసానిస్తున్నారు.